హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాను ఫుడ్స్. వెల్లుల్లి ఎంతమందికి ఇష్టం? వెల్లుల్లి అమ్మ చేతి ముద్దలాగా ఉంటుంది. ఈ గార్లిక్ రైస్ ఒక్కసారి తింటే చిన్నప్పటి రుచులన్నీ గుర్తొస్తాయి. ముందుగా ఒక కప్ రైస్ తీసుకొని బాగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక కప్ వెల్లుల్లి రెబ్బలు తీసుకొని వాటిని బాగా ఫైన్గా చాప్ చేసుకోవాలి. ఇలా కాదనుకుంటే రోట్లో వేసుకొని బాగా దంచుకోవాలి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. అలాగే ఇప్పుడు 3 ఎండుమిర్చి తీసుకొని వాటిని కూడా ఫైన్గా చాప్ చేసుకోవాలి. లేదా రోట్లో వేసుకొని బాగా దంచుకోవచ్చు. మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ వెల్లుల్లి, ఎండుమిర్చి కట్ చేసుకోవాలి. అలాగే ఒక గుప్పెడు కొత్తిమీర తీసుకొని బాగా ఫైన్గా చాప్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో బటర్ వేసుకోవాలి, లేదా నెయ్యి వేసుకోవచ్చు. అది లేకపోతే ఆయిల్ అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు అందులో కొంచెం జీలకర్ర వేసి బాగా ఫ్రై చేసుకొని, ఇది కనుక మీరు చేశారంటే మీ ఇంట్లో ఉన్న పిల్లలకి, పెద్దవాళ్ళకి అందరికీ ఇదొక ఫేవరెట్ వంట అయిపోతుంది. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి ముక్కలు అందులో వేసి కొద్దిగా సాల్ట్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. మనకు గోల్డెన్ ఫ్లేవర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. సింపుల్గా ఉంటుంది కానీ టేస్ట్ మాత్రం అద్దిరిపోతుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఎండుమిర్చిని వేసి వాటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. అసలు ఈ వంట చేసేటప్పుడు ఆ వాసనకే బాగా ఆకలేస్తుంది. ఇప్పుడు అందులో చల్లారిన వైట్ రైస్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అలానే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసి బాగా కలుపుకోవాలి. అంతే, సింపుల్ గార్లిక్ రైస్ రెడీ. ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించే గార్లిక్ రైస్ రెడీ. ఇలాంటి రెసిపీస్ మిస్ అవ్వకుండా మీ వరకు రావాలంటే సబ్స్క్రైబ్ బటన్ మీద సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. తర్వాత వీడియో కలుద్దాం. బాయ్ బాయ్.